పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? నమస్తే సజ్జనార్ గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు నా మీద అనేక ఆరోపణలు చేశారు. అప్పుడు మీకు ఆన్సర్ చేయడానికి నేను మీ పోలీస్ కస్టడీలో ఉన్నాను కాబట్టి సాధ్యం కాలేదు. ఇప్పుడు బయటకు వచ్చాను. మీరు నా పైన ఎటువంటి ఆరోపణలు చేశారో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాలని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. గౌరవనీయుల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు, నా పైన మీరు అనేక నిరాధారమైన ఆరోపణలు చేశారు. అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్న మీరు 1-2 నెలల్లో డీజీపీ కావాల్సిన మీరు ఎవరినో సంతృప్తిపరచడానికి, ఏదో ఇష్యూ డైవర్ట్ చేయడానికి మీకు ఇచ్చిన టాస్క్లో భాగంగా నాపై వ్యక్తిగత కక్షతో చేసినట్లుగా అసత్య ఆరోపణలు చేశారు. వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సజ్జనార్ గారు, మీరు చాలా విజ్ఞానవంతులు, అరుదైన పోలీస్ అధికారి, పోలీస్ యంత్రాంగానికి వన్నె తెచ్చిన మత్సుతునక మీరు, వేలాది మందికి స్ఫూర్తి. మీరు కాకి హీరో. భారత రాజ్యాంగ పరిధిలో ఎన్కౌంటర్లు చేసి దేశవ్యాప్తంగా కోట్లాది మంది జనం మనసులను గెలుచుకున్నారు. మీకు ఉన్న కోట్లాది మంది అభిమానులు నేను కూడా ఒకడిని. వరంగల్ ఎస్పీగా మీరు పనిచేసిన కాలం నుంచే దాదాపు అంటే 17-18 ఏళ్ల కాలం నుంచి కూడా నేను మీకు బాగా తెలుసు. నేను పిరికివాణ్ణి కాదు సజ్జనార్ గారు, పారిపోయే వ్యక్తిని అసలు కాదు, అధైర్యవంతుని అంతకంటే కాదు. తప్పు చేసి తప్పించుకునే నైజం నాలో లేదు, నాకు అసలు లేదు. ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని. ఈ కేసులకు, ఎన్కౌంటర్లకు భయపడే మనస్తత్వం కాదు నాది. కేవలం బలహీన వర్గాలను మాత్రమే టార్గెట్గా చేసుకొని రాజ్యాంగ పరిధిలో మీరు వేసే ఆటవిక శిక్షలను ప్రశ్నించలేని నిస్సహాయులుగా మిగిలిన లక్షలాది మందిలో నేను మాత్రం ఒకడిని కాదు సజ్జనార్ గారు. ఎన్టీవీపై మీరు మోపిన కేసుకు సంబంధించి దొంతు రమేష్ అనే నాకు మీరు అంటే మీ టీం నోటీస్ ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారు? నోటీస్ వ్యక్తిగతంగా నాకు కానీ, నా ఆఫీస్లో కానీ, నా ఇంట్లో కానీ నోటీస్ ఇచ్చినట్టు రుజువు చూపించగలరా? కావాల్సిందండి, నోటీస్ ఇస్తాను, రావాలి. కనీసం నాకు మౌఖికంగా సీసీఎస్ ఆఫీస్కి రమ్మని చెప్పారా? ఎఫ్ఐఆర్లో నా పేరుందా? సీఈఓకు నోటీస్ ఇవ్వడానికి మీ సీసీఎస్ టీం 2 సార్లు ఎన్టీవీ ఆఫీస్కి వచ్చినప్పుడు స్వయంగా నేనే దగ్గరుండి సీఈఓ దగ్గరికి తీసుకెళ్లి సీఈఓకు నోటీస్ ఇప్పించాను. నన్ను అరెస్ట్ చేసిన 13 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో సీసీఎస్ టీం రిసెప్షన్లో కూర్చుంటే వాళ్ళకు దగ్గరగా వెళ్ళి పలకరించి ఏం కావాలని అడిగాను. సీఈఓకు నోటీస్ ఇవ్వాలనంటే 3rd ఫ్లోర్కు తీసుకెళ్లి ఇప్పించాను. ఈ అంశానికి సంబంధించిన వీడియోలు నా దగ్గర రుజువులు ఉన్నాయి. అలాగే మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గురు రాఘవేంద్ర గారు 12 రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎన్టీవీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయనను కలిశాను. ఆఫీస్లో యాంకర్ దేవి గారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే క్రమంలో సీసీఎస్ టీం పక్కనే ఉన్నాను. కనీసం నా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం కానీ, నోటీస్ ఇవ్వడం కానీ మీ టీం ఏ మాత్రం ప్రయత్నించలేదు. నన్ను మీరు అరెస్ట్ చేసిన జనవరి 13న